హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 31. వర్ష, కౌశిక్, ఆదిత్య, కీర్తన అక్కడే మిగిలిపోయారు. వరుణ్ గొడవ జరుగుతుందని బయటికి వెళ్ళిపోయాడు. పెద్దవాళ్ళ మధ్య ఎందుకు ఉండడం మంచిది కాదు అని. కీర్తన ఇంకొక క్షణం కూడా ఆగకుండా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఆదిత్య కౌశిక్ వర్ష వైపుకి చూసి, మీరు ఫీల్ అవ్వకండి, నేను చూస్తాను అంటూ ఆమె వెనకాలే గదిలోకి వెళ్ళాడు ఆదిత్య. కీర్తన అలాగే తన గది బాల్కనీలో నిలబడి తల్లి చెప్పింది ఆలోచిస్తూ ఉంది. ఇంతలో ఆదిత్య వెనక నుంచి తనను గట్టిగా హత్తుకుని, ఏం ఆలోచిస్తున్నావు అంటూ ఆమె చెవి దగ్గర ముద్దు పెట్టాడు. ఏమీ లేదు అని అంటూ చిన్నగా చెప్పింది కీర్తన. కానీ ఆమె కన్నీళ్లు అతడి చేతిపైన పడ్డాయి. నా దగ్గర నుంచి దాస్తున్నావా అని అన్నాడు అతడు. కీర్తన అతడి వైపుకు తిరిగి ఏడుస్తూ, ఐఎమ్ సారీ ఆదిత్య, ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. సారీ, ఐ డోంట్ లైక్ ఇట్ ఆదిత్య, ప్లీజ్ మనం వెళ్ళిపోదాం పద అని అంటుంది. కీర్తన అనవసరంగా థింక్ చేయకు, ఆయన మనం ఎందుకు వెళ్ళాలి అని అన్నాడు ఆదిత్య అర్థం కాకుండా. వచ్చినప్పటి నుంచి అమ్మా నాన్న నేను సరిగ్గా చూడటం లేదు, నా వల్ల కావటం లేదు, పద వెళ్దాం అంటూ తను చేయి పట్టుకుని ఏడ్చింది కీర్తన. ప్లీజ్ బంగారు, అదేమీ అసలు పట్టించుకోవద్దు. ఖచ్చితంగా నేను ఎంత బాగా చూసుకున్నా మీ అమ్మ నాన్న ఇలా రియాక్ట్ అవటం తప్పు కాదు కదా. ఒకడు కూతుర్ని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని టార్చర్ చేస్తే మీ అమ్మ నాన్న మాత్రం సంతోషంగా ఉంటారా అని చెప్పాడు అతడు ఆమెకు నచ్చ చెప్పాలని చూస్తూ. ఆదిత్య ప్లీజ్, నువ్వేం చెప్పినా సరే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇక నేనేమి ఇక్కడ రుజువు చేయదలుచుకోలేదు. నిజంగానే నిన్న అమ్మ పొరపాటు నా గాయం చూసింది అంటూ చెప్పింది కీర్తన. పోదాం పదా అని. ఆదిత్య ఆ గాయం వైపుకు చూసి మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు. అతడు అలా వెళ్ళడంతో ఆమెకు మరింత బాధగా అనిపించింది. అతడు వెనకాల వెళ్ళి లగేజ్ మొత్తం ప్యాక్ చేసి వస్తాను, వెళ్దాము అంటూ అతనికి చెప్పింది. నువ్వు గనక ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేస్తే నేను ఓడిపోయినట్టే అవుతాను. వాళ్ళ కోపంలో ఎటువంటి తప్పు లేదు, వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు కరెక్ట్ గానే ఉంటారు. నేను చేసింది కూడా చాలా తప్పు. ఇప్పుడు నా తప్పును సరిదిద్దుకోలేను. ఇప్పుడు మంచిగా ఉన్నంత మాత్రాన నేను గతంలో చేసిన తప్పు ఒప్పైపోదు కదా. నేను కూడా చాలా బాధ పెట్టాను, చాలా చాలా శారీరకంగా మానసికంగా. ఇప్పుడు నా తప్పుకి వాళ్ళు శిక్ష వేస్తున్నారు. ఇక్కడే ఉందాము అన్నాడు అతడు. ప్లీజ్ ఆదిత్య, నా మాట విను, సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా అవుతుంది. ఇంతకు ముందు గతంలో నువ్వు చూసిన దానిని బట్టి ఒక అంచనాకు వచ్చావు. అది పరిస్థితులు తప్పు తప్ప అందులో నీ తప్పు ఏమీ లేదు. నాకు నువ్వంటే ప్రేమ. నీలాంటి వాడు నాకు దొరకడం నిజంగానే నా అదృష్టం. నువ్వు నా భర్త కావటం నిజంగానే నా అదృష్టం. ప్లీజ్, లవ్ యూ ఆదిత్య, డోంట్ ఫీల్ లైక్ నాకు చాలా కష్టంగా ఉంది నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే అని చెప్పింది కీర్తన అతన్ని హక్ చేసుకుని అతడి గుండెపై తల అంచి. కీర్తన చెప్తూ ఉంటే ఆదిత్య నిజంగానే చాలా గిల్టీగా ఆమె వైపుకు చూశాడు. ఎన్ని తప్పులు చేశాడో, ఎన్నెన్ని చేశాడో, అయినా కూడా కేవలం తను మాత్రమే కావాలి అనుకుంటూ తననే చూస్తూ ఉంటే అలానే తనని స్ట్రాంగ్ గా గట్టిగా హక్ చేసుకుని ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. నేనంటే ప్రేమ అన్నావు కదా, అయితే ఉండిపోదామని అన్నాడు. ఆ మాటకి కీర్తన ఇంకేమీ మాట్లాడలేదు. అతని వైపుకి చూసి, ఇక సరే నువ్వు ఎక్కువ బాధపడుకో అని చెప్పింది. వాళ్ళు నీకు మాత్రమే కాదు పేరెంట్స్, నాకు కూడా, కాబట్టి అస్సలు ఫీల్ అవ్వకు. పెళ్లి కదా, చాలా పనులు ఉంటాయి అని ఆమెను అక్కడి నుంచి పంపించి తన రూమ్ లోనే ఉండిపోయాడు ఆదిత్య. మనసుకి కష్టంగా ఉన్నా తప్పదు అని కొంచెం సేపటి తర్వాత ఆదిత్య కిందకి వెళ్ళాడు. ప్రతి ఒక్కరూ కూడా పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. ఆదిత్య అక్కడ దూరంగా నిలబడి జరిగే పనులు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఆదిత్య పక్కన ఒక అతను నిలబడి తన వైపుకు, కీర్తన వైపుకు అలా చూస్తూ ఉన్నాడు. అతడికి కోపం వచ్చి తన దగ్గరికి వెళ్లి అతడి చేయి పట్టుకుని పక్కకు లాక్కుని వచ్చాడు. దూరంగా వచ్చిన తర్వాత ఆదిత్య అతడి వైపుకు చూస్తూ కోపంగా అతడి మొహం పైన గట్టిగా పంచిచ్చాడు. ఆదిత్య తనని సడన్ గా కొట్టడం మొదలు పెట్టడంతో అతడు కేకలు వేశాడు. నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నా భార్యని తప్పుడు ఉద్దేశంతో చూస్తావు? ఇంకొకసారి తన వైపుకు చూడాలి అంటే చంపేస్తాను, మామూలుగా కాదు, అర్థమవుతూ ఉందా? జాగ్రత్తగా ఉండు అంటూ మళ్ళీ పంచిచ్చాడు కడుపులో ఆదిత్య. ఆ గాలికి అందరూ కూడా చుట్టూ చేరారు. ఈ కీర్తన వాళ్ళ నాన్న కోపంగా అతడి వైపుకు చూస్తే, అంకుల్ మీకు నా గురించి తెలియదా అన్నాడు.
అతడు చాలా తప్పుగా మాట్లాడ్డాడు మీ గురించి, కీర్తన గురించి. నేను మాట్లాడుకో అని చెప్తే నేను మాట్లాడతాను అంటూ నన్ను కోప్పడుతున్నాడు అంటూ స్టోరీ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి వినిపించాడు. కీర్తన ఇమీడియట్ గా దగ్గరికి వెళ్ళింది. నాన్ సెన్స్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా భర్త ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ ముందు నా గురించి తప్పుగా అస్సలు మాట్లాడు. అనవసరంగా ఇక్కడ సీన్ క్రియేట్ చేయకని తిట్టింది కీర్తన. కీర్తన వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చింది. నాన్ సెన్స్, ఇక్కడ ప్రతి ఒక్కరిని నేను నా కూతుర్ని పెళ్లికి పిలిచాను చాలా సంతోషంగా జరగాలి అని. కానీ నీ భర్త వల్ల ప్రతి ఒక్కటి స్పాయిల్ అవుతుంది చూడు. కీర్తన, నువ్వు మేం కావాలి అంటే మాతో పాటు ఉండు, లేదా నీ భర్త కావాలి అంటే వెళ్ళిపో. ఇటువంటి మాన్సర్ లేని వ్యక్తిని నేను అల్లుడుగా అసలు అంగీకరించాను. అంతలోనే కౌశిక్ కూడా అక్కడికి వచ్చి కీర్తన తండ్రి చెప్పిన మాటలు విని అతడు ఏదో చెప్పాలి అని అనుకునే అంతలోనే ఆదిత్య, కీర్తన, కౌశిక్ ఇద్దరు చెయ్య పట్టుకుని ఆపేశాడు. కానీ కీర్తన మాత్రం అస్సలు పట్టలేకపోయింది కోపం. నా భర్తకి ప్రతి క్షణం అవమానం జరుగుతూ ఉంటే నేను అస్సలు ఉండను. గుడ్ బై అనేసి ఆదిత్య చేయి పట్టుకుని తన గదికి తీసుకుని వెళ్లి లగేజ్ ప్యాక్ చేసుకుని అతడి చేయి పట్టుకుని అలానే కిందకు వచ్చింది. కింద అందరూ కూర్చొని ఉన్నారు. ఆదిత్య నచ్చ చెప్పాలని ఉన్నా కానీ అస్సలు వినలేదు ఆమె. ఇక చాలు, ఇంకెంత భరిస్తావు? నా కోసం నా చెల్లెలు పెళ్లి నేను లేకపోయినా జరుగుతుంది, కానీ నా భర్త ప్రతి క్షణం అవమానానికి గురవుతూ ఉంటే నేను మనశ్శాంతంగా ఉండలేను. డిడ్ యూ అండర్స్టాండ్ ఇడియట్? ఐ లవ్ యూ అంటే అర్థం ఐ లవ్ యూ, ప్రతిదానికి ఐ లవ్ యూ. అలాగే నీ గౌరవానికి కూడా ఐ లవ్ యూ. ఎవడో నిన్ను అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఈవెన్ నా పేరెంట్స్ అయినా కానీ నేను ఒప్పుకోను. అండర్స్టాండ్ ఆదిత్య? ఐ లవ్ యూ, ఓకే అని గట్టిగా చెప్పింది కీర్తన. ఆమె ఎలా చెప్పగానే ఆదిత్య తనని ప్రేమగా హత్తుకున్నాడు. ఐ లవ్ యూ సో మచ్ బంగారు అని అందరి ముందు ఆదిత్య, కీర్తన నిలబడి ఉన్నారు. ఆదిత్య కీర్తన వాళ్ళ అమ్మ నాన్న ముందు నిలబడి ఐఎమ్ సారీ అత్తయ్య, మావయ్య, నిజంగానే సారీ. మిమ్మల్ని ఎలా పిలవాలో లేదో కూడా నాకు తెలియదు, కానీ మిమ్మల్ని నా పేరెంట్స్ అనుకుంటున్నాను. మీరు చెప్పిన ప్రతిదీ కరెక్టే. నేను కీర్తనని నమ్మలేదు. తనని టార్చర్ చేశాను, తనని కొట్టాను, కానీ నా తప్పుని నేను తెలుసుకున్నాను. ప్లీజ్, ఇంతకు ముందులా నేను లేను. నన్ను కీర్తన పూర్తిగా మార్చేసింది. తన ప్రేమతో, సహనంతో. గతాన్ని నేను మార్చలేను, కానీ ప్రామిస్ చేస్తాను మిగిలిన నా జీవితం అంతా తనని చాలా ప్రేమగా చూసుకుంటాను, ఎక్కువగా ప్రేమిస్తాను. నా జీవితాన్ని ప్రతి సెకండ్ సంతోషంగా మార్చుకుంటాను. నా కీర్తన జీవితాన్ని ప్రతి సెకండ్ హ్యాపీగా మారుస్తాను అని అన్నాడు అతడు కళ్ళ నిండా నీళ్లతో. అస్సలు నచ్చడం లేదు కీర్తనకి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆదిత్య, ప్లీజ్ ఇంక చాలు, మనం వెళ్ళిపోదాం పదా అంది. ఆమె తల పక్కకి తిప్పేసి. లేదు, నన్ను చెప్పనివ్వు అంటూ ఆదిత్య కౌశిక్, వర్షాల దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ, నా వల్ల మీ మ్యారేజ్ కూడా ఇలా ఫెయిల్ అవబోతూ ఉంది. నాకు తెలియకుండా ఇదంతా చేశాను. రియల్లీ సారీ అన్నాడు ఆదిత్య కౌశిక్, వర్షాలకు. కీర్తన కూడా ఆదిత్య మాటలకి ఏం మాట్లాడలేదు, కానీ వర్ష మాత్రం మౌనంగా ఉండిపోయింది. చెప్పు బావా, అందరికీ సారీ చెప్పేసేయ్. ఇక్కడ ఉన్న ప్రతి ఎదవకు సారీ చెప్పు అని అంటూ చుట్టూ ఉన్న బంధువుల వైపుకు చూసి వాళ్ళు ఆనందిస్తూ ఉంటే కోపంగా తండ్రి వైపుకు చూసింది. వర్ష, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా నీకు అని అన్నారు. ఆమె తండ్రి, అవును నాన్న, పిచ్చి పట్టింది నాకు కదా నాన్న, మీకు పిచ్చి పట్టింది. ఏదో ఒక పాయింట్ ని చూసి మీరు దానిపైన ఉన్నారు చూడండి, దానికి పిచ్చి పట్టింది. చూడండి నాన్న, బావ మీరు అనుకున్నంత చెడ్డ వ్యక్తి కాదు అని అంటూ వర్ష ఆదిత్య వైపుకు చూసింది. చెప్పు బావా, సారీ చెప్పు. దేనికి సారీ చెప్తావో చెప్పు. మా నాన్న ఆపరేషన్ కి అందరూ మిమ్మల్ని దూరం పెట్టేస్తే ఒక్క రూపాయి కూడా నాకు పుట్టకపోతే అమౌంట్ అంతా కట్టి మా నాన్నకి ఆపరేషన్ చేయించావు చూడు, దానికి సారీ చెప్పు. అరేంజ్మెంట్స్ అన్ని ఇంకా గొప్పగా చేయాలి అని ఎవరికీ తెలియకుండా పని వాళ్ళ రూపంలో మ్యారేజ్ థింగ్ వాళ్ళని పిలిపించి ఇంకా గొప్పగా నా పెళ్లి చేస్తున్నావు చూడు, నా తండ్రి స్థానంలో నిలబడి, దానికి సారీ చెప్పు బావా, చెప్పు. 3 ఏళ్లుగా మా అక్క మోస్తున్న గిల్టీ ఫీలింగ్ ని చిటికీలా తీసేసా చూడు. తన తప్పు ఏమీ లేదు అని అందరి ముందు నిరూపించి ఆ ఎమ్మెల్యే కొడుకుని జైల్లో పెట్టి దానికి సారీ చెప్పు బావా. బయట నిలబడి ఉన్నవాడు నీ భార్య గురించి, నా గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే వాడిని కొట్టి
నీ భార్య గౌరవాన్ని, అదే సమయంలో ఈ ఫ్యామిలీ గౌరవాన్ని కాపాడ్డావు చూడు. అది చాలా పెద్ద తప్పు. వాడు ఎన్ని మాట్లాడుతూ ఉన్నా నువ్వు మౌనంగా ఉండుంటే బాగుండేదేమో. కాబట్టి వీటన్నిటికీ నువ్వు వెంటనే సారీ చెప్పు బావా అని అంది వర్ష చాలా కోపంగా తన తల్లి తండ్రి వైపుకి చూసి. కీర్తన కౌశిక్ తో పాటు ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యి చూశారు. ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆమె ఏం చెప్పిందో అర్థం కాలేదు. కానీ వర్ష అందరికీ చెప్పింది ఏం జరిగింది అనేది. కీర్తనకి అనుమానం ఉన్న తన తండ్రి ఆపరేషన్ కి అతని డబ్బు కట్టాడు అని ఇప్పుడు ఆమె చెప్పడంతో ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. అతడు అన్ని రకాలుగా తన ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేశాడు. వర్షకి తన గురించి ఇన్ని తెలియడంతో ఆదిత్య కూడా షాక్ అయ్యాడు. ఆమెను మాట్లాడకుండా చెయ్యాలి అని చాలా ట్రై చేశాడు, కానీ వర్ష మొత్తం అన్ని చెప్పేసింది. అక్కడున్న ప్రతి ఒక్కరికి ఆదిత్య ఏం చేశాడో అన్ని అందరూ మాట రాక నోట మాట మౌనంగా ఉండిపోయారు అక్కడున్న అంతా. మొదటిసారి కీర్తన తల్లి తండ్రి ఇద్దరు ఆదిత్య చేతులు పట్టుకుని సారీ చెప్పారు. కీర్తన కాలేజ్ లో జరిగింది మొత్తం చెప్పింది. తను ఎలా ఆదిత్యని ప్రేమించింది అని, అతడు ఎలా తనని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు అని. ఇదంతా కేవలం పొరపాటున జరిగిందే, కానీ ఆదిత్య ఏది కావాలని చేయలేదు అని చెప్పింది కీర్తన. జరిగిన దానికి అందరూ గిల్టీగా ఫీల్ అవటంతో ఆదిత్య అందరి వైపుకు చూస్తూ, మరి మీరు అలా ఉండకండి అంటూ కీర్తన తండ్రి వైపుకు చూసి, నేను మీకు కొడుకు లాంటి వాణ్ణి, తండ్రి కొడుకుల మధ్య సారీలు ఉండకూడదు మావయ్య అని చెప్పాడు ప్రేమగా. కీర్తన వాళ్ళ నాన్నగారు ప్రేమగా ఆదిత్యాన్ని హక్ చేసుకున్నారు. ఇక ఈ రోజు నుంచి నాకు ఇద్దరు కొడుకులు అంటూ కౌశిక్ ఆదిత్యాన్ని చూసి, నిజంగానే నేను చాలా లక్కీ, నా కళ్ళల్లో రూపంలో కొడుకులు వస్తున్నారు అంటూ ఆయన ప్రేమలో తండ్రి ప్రేమ తెలుస్తూ ఉంటే ఆదిత్య ప్రేమగా కీర్తన వైపుకు చూశాడు. తన జీవితంలోకి వచ్చి ఒంటరితనాన్ని తరిమేసి తనకిప్పుడు ఒక ఫ్యామిలీని ఇచ్చింది. ఐ లవ్ యూ అంటూ ప్రేమతో చెప్పాడు. అతడు మనసు అర్థమైనట్లుగా కీర్తన ఐ లవ్ యూ టూ అని చెప్పింది చిన్నగా. ఇక ఆ రోజు నుంచి ఆదిత్య పూర్తిగా వాళ్ళతో కలిసిపోయాడు. పెళ్లి ఇంకా 3 రోజులు ఉంది అనగా రాత్రిపూట అందరితో కలిసి డిన్నర్ చేసిన తర్వాత అక్కడే అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. కీర్తన తన తల్లి చెల్లెలతో మాట్లాడుతూ ఉంటే ఆదిత్యకు కౌశిక్ కీర్తన వాళ్ళ నాన్నగారు ఉన్నారు. సరే సరే ఇక టైం అవుతుంది, ఇక వెళ్ళండి, ఉదయాన్నే చాలా పనులున్నాయి అంటూ కీర్తన వాళ్ళ అమ్మ చెప్పడంతో అందరూ కూడా ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయారు. కీర్తన గదిలోకి రాగానే ఆదిత్య ప్రేమగా హక్ చేసుకున్నాడు. కీర్తన అతడి చుట్టూ చేతులు వేయగానే ఆమె చేతులను తీసుకుని ఎత్తుకెళ్లి బెడ్ మీద ఉంచాడు. చిరు సిగ్గుతో మొహాన్ని అతడు గుండెల్లో దాచుకుని అతడి స్పర్శ ఆమెలో తగులుతూ ఉంటే అలానే మైమర్చిపోయింది కీర్తన. చాలా చాలా అసలు మనసు చెప్పలేనంత థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య, నా లైఫ్ లోకి వచ్చి మొత్తం అన్ని కూడా క్లియర్ చేసేసావు అంటూ అతన్ని కౌగిలించుకుంది. కీర్తన థ్యాంక్ యూ నేను చెప్పాలి బంగారు, నువ్వు వచ్చి మొత్తం నా లైఫ్ నే మార్చేశావు, నీకు ఇంకొక గిఫ్ట్ అని అన్నాడు ఆమె వైపుకి అలాగే చూస్తూ. నువ్వే నాకు చాలా పెద్ద గిఫ్ట్, ఇంకా నాకు ఎటువంటి గిఫ్ట్ వద్దు అంటూ ఆమె అతని గుండెల్లో ప్రేమగా ఒదిగిపోయింది. అలా ఎలా అంటావు అంటూ ఆదిత్య ఆమె వైపుకు తిరిగి ఒక ఎన్వలప్ ఆమె చేతికిచ్చాడు. దానిని చూసిన కీర్తన అలాగే షాక్ అయిపోయింది. సంతోషమాని అన్నాడు ఆదిత్య ఆమె వైపుకు చూస్తూ. అదేంటి, నేను డాక్టర్ గా నా ప్రొఫెషన్ స్టార్ట్ చేస్తే నీకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు కదా అంటూ మళ్ళీ అడిగింది ఆమె. ఎటువంటి అబ్జెక్షన్ లేదు, నాకు చాలా చాలా ఇష్టం, నువ్వు ఎదుటి వాళ్ళ ప్రాణాలు కాపాడుతూ ఉంటే అప్పుడు ఏదో నా మూర్ఖత్వంతో నేను ఆపాను, కానీ ఇప్పుడు అసలు నేను ఆపాలి అన్న నేను ఎప్పుడు కూడా అనుకోవటం లేదు. నా మాట విని తిరిగి నువ్వు హ్యాపీగా నీ ప్రొఫెషన్ ని స్టార్ట్ చేయొచ్చు, సంతోషమాని అన్నాడు. అది కాదా ఆదిత్య నీకు అంటూ ఆమె ఏదో చెప్పబోతూ ఉంటే, నా గురించి వదిలేసి అప్పుడు ఏదో తెలియక అన్నాను, నా కోసం నీ ఇష్టాలను మార్చుకోవద్దు ప్లీజ్, నువ్వు నీలా ఉంటేనే నాకు మరింత సంతోషం. ఆదిత్య అంత ఎమోషనల్ గా చెప్తూ ఉంటే కీర్తన అతన్ని మరింతగా హక్ చేసుకుంది. నువ్వు బంగారం రా, నిజంగా నీలాంటి వాడు లైఫ్ లోకి రావటం చాలా అదృష్టం అని అంటూ అతడి నుదుటిపై ముద్దు పెట్టింది. ఆదిత్య నవ్వుతూ, కీర్తన ఒక మాట అడగనా అని అన్నాడు. ఏంటి అన్నట్టు కీర్తన చూస్తే, ప్లీజ్ నిజం మాత్రమే చెప్పు, నిజం కాకుండా ఇంకేది నేను వినాలి అని అనుకోవడం లేదు, నీ మనసులో ఉన్నది మాత్రమే చెప్పాలి అంటే ఆమె చెయ్యి తీసుకుని అతడి తలపై పెట్టుకున్నాడు. ఆదిత్య పిచ్చి పనులేంటి,
నేను నీకెప్పుడు నిజమే చెప్తాను. ఏం కావాలి నీకు అని అంటూ అడిగింది కీర్తన. నువ్వు నిజంగానే నన్ను క్షమించావు కదా అని అన్నాడు ఆదిత్య. ఆ మాట వినగానే కీర్తన అతడి కళ్ళల్లోకి చూసింది. అతడి కళ్ళల్లో ఉన్న అనుమానం అర్థమయ్యే విధంగానే, మన మధ్య జరిగినవన్నీ కూడా నాకు ఏదీ గుర్తుకు లేదు. ప్రేమతో జరిగినవి తప్ప వాటిని నేను ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. ప్రతి దాని వెనకాల నీ ప్రేమ మాత్రమే కనపడేది. నిజంగా బుజ్జి, నువ్వు నా బంగారం కదా. నీపై ఎందుకురా నాకు కోపం? మిస్అండర్స్టాండింగ్ మాత్రమే వచ్చాయి. ఐ లవ్ యూ సో మచ్ అంటూ అతడి కళ్ళపై ఫేస్ పై ముద్దు పెట్టింది కీర్తన. ఆదిత్య మరింత హ్యాపీగా ఆమెను హక్ చేసుకుని, ఐ లవ్ యూ సో మచ్ రా. నాకు ప్రేమ అనేది చూపించావు. ఇప్పుడు ఒక ఫ్యామిలీని కూడా ఇచ్చేసావు. థ్యాంక్ యూ అంటూ ఆదిత్య అలాగే ఉండిపోయాడు. ఇక ఇద్దరి మధ్య ఇంకొక ఫ్యాషనేట్ లవ్ మేకింగ్ జరిగిపోయింది. హల్సిపోయి ఒకరి పక్కన ఒకరు ఉన్నారు. కీర్తన అతడి గుండెలపై చేరి, ఆదిత్య ఒకటి అడగనా అని అంది. నీకు అసలు ఎటువంటి అబ్జెక్షన్ లేదు కదా? ఏంటి అని అడిగాడు ఆదిత్య. నా కోసం నీ గతం తెలియదు. నీ గతం ఏంటి? నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? ఇంత సడన్ గా ఇంత అమౌంట్ ఎలా వచ్చింది? 5 ఏళ్ళు నువ్వు ఎక్కడికి కనిపించకుండా వెళ్ళిపోయావు అంటూ అడిగింది. ఆ మాట వినగానే ఆదిత్య చాలా సీరియస్ అయిపోయాడు. కీర్తన, నువ్వేం చేసినా భరిస్తాను. నువ్వేమన్నా కానీ భరిస్తాను. దయచేసి నా లైఫ్ లోని నా పర్సనల్స్ నాకు ఉంటాయి. నా గతం నాకు నిజంగానే చెప్పాలి అని లేదు. దీనికి నువ్వు దూరంగా ఉండు. ఇది నీకు నాకు తెలియకుండా ఉండడమే చాలా బెటర్. నేను నీకు ఇచ్చిన ఫ్రీడమ్ ని అడ్వాంటేజ్ తీసుకోకు. ఐ హేట్ యు అనేసి ఆమె వైపుకి చూసి నేరుగా లేచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. కీర్తన అలాగే కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయింది. మరి ఎందుకు చెప్పట్లేదో ఏంటో ఆదిత్య. అసలు నిజం ఎప్పటికైనా తెలుస్తుందో లేదో చూద్దాం.